నమస్తే. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ప్రతి సమావేశంలో ప్రతి మీటింగ్లో ఇదే అంశాన్ని పదే పదే చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఆయన పార్టీ పెట్టబోతున్నారు. ఆయన పార్టీ పెడతారా పెట్టరా అన్న డిస్కషన్ నుంచి పార్టీ పెట్టబోతున్నా అని చెప్పిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. మరి ఏ పార్టీ పెట్టబోతున్నారు? తెలంగాణ నిర్మాణ్ పార్టీ అని గతంలో ఆయన మాట్లాడారు జైలు నుంచి బయటికి రాగానే. మరి ఏ పార్టీ పెట్టబోతున్నారు? ఆ పార్టీ పేరేంటి? ఆ పార్టీ కలర్ ఏంటి? ఆ పార్టీ జెండా ఏంటి? ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి? ఐడియాలజీ ఏంటి? సో ఒకే ఒక్క ఐడియాలజీ ఈ మధ్యకాలంలో ఆయన ఏ అంశాల మీదనైతే కొట్లాడుతున్నారో బీసీల అంశం మీద, ఆ బీసీల అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆయన పార్టీ పెట్టబోతున్నారు. పార్టీ పేరేంటి? ఆయన పెట్టబోయే పార్టీ పేరు BCUF. సో అందులో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, యూఎఫ్ అంటే ఏంటి చూద్దాం. ఇది ఆల్రెడీ గతంలో ఉన్న పార్టీనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2004లో రిజిస్ట్రేషన్ చేయబడ్డ పార్టీ, పొలిటికల్ పార్టీ. సో ఎవరైతే ఆ పార్టీని నడిపిస్తున్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఎగ్జిక్యూటివ్ నేషనల్ ప్రెసిడెంట్గా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా, BCUF నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మల్లన్న బాధ్యతలు తీసుకోబోతున్నారు. అంటే ఓల్ అండ్ సోల్ మల్లన్న ఆధ్వర్యంలోనే ఈ పార్టీ మొత్తం ముందుకెళ్తుంది అనమాట టోటల్గా. అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఇదిగా ఆయన ఉండబోతున్నారు. ఎవరైతే పార్టీ పెట్టారో యాక్చువల్గా ఈ పార్టీ పెట్టిన ఆయన రామకృష్ణయ్య గారు, ఆయన పేరు పాలూరి రామకృష్ణయ్య గారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా బీసీల పట్ల అక్కడ ఇక్కడ చాలా బలంగా తన వాయిస్ని వినిపిస్తున్న వ్యక్తి. ఈజ్ ఆల్సో హానెస్ట్ పర్సన్, మంచి వ్యక్తిగా బీసీ సమాజంలో పేరున్నది. ఆయన ప్రతి సందర్భంలో కూడా బీసీల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో అంతగా లేరు కాబట్టి సో ఇప్పటికిప్పుడు పార్టీ ఎట్లా పెట్టాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలన్నప్పుడు వీళ్ళకి ఆలోచన వచ్చింది. సో ఆల్రెడీ బీసీల కోసం కొట్లాడుతున్న ఈ పార్టీ ఉంది కాబట్టి సో ఆయన కూడా ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు కాబట్టి సో ఆ పార్టీని మనమే తీసుకొని ముందుకెళ్ళాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. నేషనల్ ప్రెసిడెంట్గా రామకృష్ణరావు కంటిన్యూ అవడంతో పాటు మొత్తం ఆపరేషన్స్ కానీ టోటల్ పార్టీ అంతా మల్లన్న ఆధ్వర్యంలోనే, మల్లన్న హ్యాండ్ ఓవర్లోనే వ్యవహారం అంతా నడుస్తుంది. ఏంటి BCUF? ఈ BCUF అంటే BCUF అన్నది పార్టీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ యునైటెడ్ ఫ్రంట్. మల్లన్న ఏ పార్టీకి అధ్యక్షుడు అంటే మనం రేప నుంచి రాయాల్సింది BCUF ప్రెసిడెంట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న. సో ఇది గతంలో ఆల్రెడీ 2004లో ఏర్పాటు చేయబడ్డ రిజిస్టర్ అయిన పార్టీ. ఇది మీరు ఒకసారి గూగుల్కి వెళ్తే మనకు కనబడుతుంది. BCUF బ్యాక్వర్డ్ క్యాస్ట్ యునైటెడ్ ఫ్రంట్. ఇది ఒకసారి వికీపీడియా మీరు ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది. బ్యాక్వర్డ్ క్యాస్ట్ యునైటెడ్ ఫ్రంట్. Backward Caste United Front is a political party in the Indian state of Andhra Pradesh. The party was founded in February 2004. The party president is P. Ramakrishnaya. The party works for reservations for backward castes. For example, for reservations for BC women. సో దాన్ని ఆయన బేస్ చేసుకొని ఆయన పార్టీ పెట్టడం జరిగింది 2004లో. సో కొన్ని ఎలక్షన్స్లో కూడా వీళ్ళు కంటెస్ట్ చేసి సరే పెద్దగా ఓట్లు రాకపోయినప్పటికీ వాదం ఆనాడు బలంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు. అయినా సరే వీళ్ళు ఆ వాదం బలపడడానికి చాలా గొప్ప ప్రయత్నాలే చేశారు. అందులో భాగంగా ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2004 BCUF హ్యాడ్ పుట్ అప్ 7 candidates అవుట్ ఆఫ్ whom no one was close to getting elected. The best result was in కోదాడ. ఏదో కొన్ని ఓట్లు వచ్చినాయి, 0.76% ఏమో. దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళు కంటెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో కంటెస్ట్ చేశారు. ద 1 candidate ఫ్రమ్ భూత్పూర్, ఆయనకి 150 ఓట్స్ ఏమి వచ్చినాయట ఇది లోకల్ బాడీస్లో. చిత్తూరు డిస్ట్రిక్ట్లో కూడా వీళ్ళు ఒక క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. అండ్ కడప మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 4 క్యాండిడేట్స్ని పెట్టడం జరిగింది. సో ఇట్లా ఈ పార్టీ ఉన్నది, మనుగడలో ఉన్నది. ఈ BCUF పార్టీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మల్లన్న అధ్యక్షుడు కాబోతున్నారు. ఇది ఏ రోజు జరగబోతుందంటే తాజ్ కృష్ణ హోటల్లో 17వ తారీఖున. సో మొత్తం బీసీ ఇంటలెక్చువల్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ అనౌన్స్మెంట్ కార్యక్రమం ఉండబోతున్నది. ఆ రామకృష్ణయ్య గారు తీన్మార్ మల్లన్న పేరు ప్రస్తావిస్తూ ఆయనకి టోటల్ బాధ్యతలంతా ఆయనకి అప్పచెప్పబోతున్నారు. సో మల్లన్న ఫోకస్ అంతా కూడా తెలంగాణ సెంట్రిక్గా నడపబోతున్నాడు అనమాట. సో తెలంగాణలో బీసీలని, ఐక్యంగా ఉన్న ఈ బీసీలని రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలన్నది ఆయన ఆలోచనగా కనబడుతున్నది. మరి ఏ స్థాయిలో ఎంత గొప్పగా పనిచేస్తారనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు
బీసీలు మరి ఎస్సీ ఎస్టీల సంగతి ఏంటి అంటే మరి ఏ యాంగిల్లో మరి వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు, ఏ కోణంలో మాట్లాడతారు అనేది మనం 17వ తారీఖునే చూడాల్సిందే. 17వ తారీఖునే చూడాల్సిందే. సో వై బీసీ పార్టీ అంటే ఆయన ముందు నుంచి చెప్తున్నది బీసీలకి రాజ్యాధికారం సరి కాదు కదా, అసలు ఏ రంగంలో కూడా బీసీలు వెనకబడి ఉన్నారు. వాస్తవం ఇదంతా కూడా. సో మన దగ్గర కూడా డేటా ఉంది. మనం ఒక్కసారి మీరు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే కొన్ని పాయింట్స్ని కనుక మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 28 టోల్ గేట్లు ఉన్నాయి. ఈ 28 టోల్ గేట్లో మొత్తం ఓసీలే ఉన్నాయి 28కి 28. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడే ఉన్నాం. 28 టోల్ గేట్లు ఉంటే 28కి 28 టోల్ గేట్లు ఇందులో అగ్రవర్ణాలు ఓసీలో ఉన్నారు. మరి ఇప్పుడు రోడ్ల ద్వారా ట్యాక్సులు కడుతున్నది ఎవరు? మన కార్లు, మన వెహికల్స్ అన్నీ పోయేది, ప్రయాణం చేసేది ఎవరు? మనమే. మెజారిటీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కువగా ఉన్నారు. ఏడాదికి తెలంగాణలో ప్రైవేటు విద్యా వ్యాపారం ఎంత నడుస్తుందంటే ఓన్లీ ఇన్ తెలంగాణలో 90,000 కోట్ల విద్యా వ్యాపారం నడుస్తున్నది. మొత్తం కార్పొరేట్ స్కూళ్ళ దగ్గర నుంచి, ప్లే స్కూల్ దగ్గర నుంచి, స్కూల్ దగ్గర నుంచి, కాలేజ్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, మెడిసిన్ దగ్గర నుంచి, మొత్తం మెడిసిన్ వరకు 90,000 కోట్ల వ్యాపారం ప్రతి ఇయర్ జరిగితే ఇందులో అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నవి దాదాపు 75% వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాలేజీలు కానీ వ్యవస్థ అంతా కూడా. బీసీ విద్యా సంస్థల వాటా జస్ట్ ఒక 12% మాత్రమే. ఫీజులు కట్టేది ఎవరు? మెజారిటీ ప్రజలు ఎవరు? ఎవరున్నారు? మన పిల్లలే ఉన్నారు. ఫీజులు కట్టేది బీసీలు, చదువును అమ్ముకునేది ఓసీలన్న యాంగిల్లో వీళ్ళు పార్టీని తెర మీదకి తీసుకురాబోతున్నారు. అందుకే ఉచిత నాణ్యమైన విద్య కోసం బీసీల రాజకీయ పార్టీ కావాలంటున్నారు. ఒక ఏడాదికి తెలంగాణలో ప్రైవేటు వైద్య వ్యాపారం దాదాపు 35,000 కోట్లట. ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా దోపిడీ చేస్తున్నది 35,000 కోట్లు. ఇందులో అగ్రవర్ణాల చేతుల్లో ఓసీలు దాదాపు 26,000 కోట్ల వ్యాపారం వాళ్ళే చేస్తున్నారు. అందుకే ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం బీసీల రాజకీయ పార్టీ కావాలంటున్నారు. తెలంగాణ విద్యా వైద్యం పేరుతో వాళ్ళు చేస్తున్న వ్యాపారం, ఏడాది వ్యాపారం విలువ 1,00,000 కోట్లట. మరి ఇందులో దాదాపు 62,000 కోట్లు బీసీలు కడుతున్న సొమ్మే ఉన్నది. సో అందుకే పార్టీ కావాలంటున్నారు. అదొక్కటే కాదు, ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, టాప్ మోస్ట్ బిలియనీర్స్ ఎవరున్నారంటే చూడండి ఒక్కసారి. 14 మంది అత్యంత ధనవంతుల జాబితా హైదరాబాద్ తెలంగాణలో తీసుకుంటే మురళీ దివీస్ అండ్ ఫ్యామిలీ, దివీస్ ల్యాబొరేటరీస్ కమ్మ, పివి కృష్ణారెడ్డి, ఎవరు? మెగా కృష్ణారెడ్డి రెడ్డి, పిచ్చిరెడ్డి రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ, రామేశ్వరరావు జూపల్లి, వెంకటేశ్వర్లు జాస్తి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, జిఎస్ రాజు ఫ్యామిలీ, మహిమా ఫ్యామిలీ అండ్ చిగురుపాటి కృష్ణప్రసాద్, అమరేందర్ రెడ్డి, నన్నపనేని వీరయ్య చౌదరి. ఎవరో వీళ్ళంతా? దివీస్, మెగా, అపర్ణ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, మై హోమ్ ఇండస్ట్రీస్, సువేన్ ఫార్మాస్యూటికల్స్, రామ్కీ గ్రూప్, గ్రాన్యువల్స్ ఇండియా, బయోలాజికల్ గ్రాన్యువల్స్ ఇండియా, జిఆర్ కార్పొరేషన్, నాట్కో ఫార్మా. వీళ్ళంతా టాప్ మోస్ట్ హైదరాబాద్లో ఉన్న బిలియనీర్స్ అనమాట. మన బీసీలు ఒక్కరు కూడా ఇందులో మనకు అవకాశం కూడా లేదు. ఈ హాస్పిటల్స్, మేజర్ హాస్పిటల్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? అపోలో, నీలిమా, రెనోవో, ఇట్లా ఏ రకమైన హాస్పిటల్ చూసినా టాప్ మోస్ట్ అన్ని హాస్పిటల్స్ డేటా తీస్తే ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. దాదాపుగా 75% వైద్యం వ్యాపారం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇదన్నీ కూడా హాస్పిటల్కి సంబంధించిన డేటా. మీరు ఈ లెక్కన ఏదైనా తీసుకోండి మీరు. ఇక మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజీలు, వాటికి సంబంధించిన సీట్లు, ఏ కాలేజ్? అపోలో, భాస్కర, చెల్లమెడ ఆనందరావు, పట్నం మహేందర్ రెడ్డి, కామినేని ఇన్స్టిట్యూట్, మల్లారెడ్డి, మమతా మెడికల్ కాలేజ్, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్, ప్రతిమా ఇన్స్టిట్యూట్, ఇవన్నీ కూడా దాదాపుగా మేజర్గా వాళ్ళే ఉన్నాయి. షేర్ అంతా వాళ్ళదే. ఇంజనీరింగ్ కాలేజ్, లిస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ డేటా ఉంది, మొత్తం వాళ్ళే. సో అందుకోసమే బీసీలకు ఒక పార్టీ కావాలి. ఇగో సీఎం అండ్ మినిస్టర్స్ పోర్ట్ఫోలియో ఎంతమంది ఎవరెవరు ఎట్టెట్లున్నారు? రాజ్యాధికారం ఏమన్నా మనకు అవకాశం ఉందా? ఇక ఇప్పుడున్న గవర్నమెంట్ విషయానికి వస్తే చీఫ్ మినిస్టర్ ఆయనే, మున్సిపల్ ఆయనే, హోమ్ ఆయనే, జైళ్ళ శాఖ ఆయనే, ఎడ్యుకేషన్ ఆయనే, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనే,
ఈ విద్యాశాఖ ఆయనే, మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర రెండు ఉన్నాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 2 మంత్రి పదవులు ఉన్నాయి, పొంగులేటి దగ్గర 3 ఉన్నాయి. ఈ అడ్వైజర్ల విషయానికి వస్తే వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డి, అయోధ్య రెడ్డి, జైపాల్ రెడ్డి, చక్రవర్తి రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శివధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, ఇట్లా మొత్తం పేర్లన్నీ వాళ్ళే. ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడనే కాదు గత గవర్నమెంట్స్తో కంపేర్ చేసుకున్నా కూడా ఇదే పరిస్థితి. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో దాదాపు 1 2 3 4 5 6 వాళ్ళే ఉన్నారు. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీల పోను, ఇక మరి బీసీలకు వచ్చింది ఎంత, ఎమ్మెల్సీలు దాదాపుగా వాళ్ళే ఉన్నారు. అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీలో ఎవరు ఎంతమంది ఉన్నారో మనకి క్లియర్గా దాదాపు 40 మందికి పైన 42 మంది ఏమో వాళ్ళే ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎవరు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. జెడ్పీటీసీలు మెజారిటీ వాళ్ళే ఉన్నారు. ఇవన్నీ అవే. కార్పొరేటర్స్, మున్సిపల్ మేయర్స్, చైర్పర్సన్లు, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్స్, ఇట్లా జిల్లాల వారీగా మన దగ్గర డేటా ఉన్నది. సో ఇవన్నీ మనం కంపేర్ చేస్తే మనకి ఏమనిపిస్తున్నది, ఎస్ ఖచ్చితంగా ఒక పార్టీ అవసరం ఉంది. రావాలి పార్టీలు, తప్పే ఉంది, అందరూ రావాలి, అందరూ వాళ్ళ వాయిస్ని బలంగా వినిపించాలి, వాదం బలపడుతుంది. అప్పుడు ఎవరు జెన్యూన్ అయితే వాళ్ళ వైపు ప్రజలు వెళ్ళిపోతారు. ఎవరు గట్టిగా కొట్లాడతారు, ఎవరు నిజాయితీ ఉన్నది, ఎవరు ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, ఎవరు మా పక్షాన కొట్లాడుతున్నారు, ప్రజల వైపు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. సో చర్చ జరగాలి ఫస్ట్. సో ఇప్పుడు ఆ వాదం చాలా బలంగా ఉంది. మరి ఇప్పుడు ఇందులో బీసీలతో పాటుగా ఎస్సీ ఎస్టీలను ఏ రకంగా కలుపుకొని పోతారన్న యాంగిల్ని ఎట్లా ఫోకస్ చేస్తారన్నది చూడాలి. మరి అది కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెసర్ కాసిం గారు ఆ మధ్య ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. బీసీలారా మీరు ముందుకు కదలండి, అవసరమైతే మా భుజాలను ఇస్తాం, మా భుజాల మీద మీరు ఎక్కి మీరు రాజ్యాధికారాన్ని సాధించండి అని. ఎంత గొప్ప మాట అది. సో కలిసి ఈ బలహీన వర్గాల రాజ్యాధికారం రావడం అన్నది అంత ముఖ్యం. అప్పుడే ఈ దేశంలో రాజ్యాంగం అమలవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే ఈ దేశంలో మన పాలన మనం చేసుకున్నప్పుడే ఎంతో కొంత చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, అదంతా ఒక భాగం అయితే మరి రేపంటే 17వ తారీఖున మల్లన్న ఏం చేయబోతున్నారు అని అంటే, మల్లన్న ఈ బీసీ యునైటెడ్ ఫ్రంట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో పార్టీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఉన్న పార్టీని, ఆ పార్టీకి ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఇక టోటల్గా ఆయన చేతిలోంచి, ఆయన దాంట్లోంచే పార్టీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆయన అధ్యక్షుడిగానే ఓవరాల్గా నడుస్తూ ఉంటుంది. రామకృష్ణయ్య గారు ఎవరైతే ఆ బీసీయూఎఫ్ పార్టీకి అధ్యక్షుడిగా ఇప్పటిదాకా ఉన్నారో ఆయన కూడా అట్లే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఇది మొత్తానికైతే ఒక అంశం మనం బ్రేక్ చేస్తూ ఉన్నాం. ఇది మరి చివరి నిమిషంలో మరి పార్టీ పేరు మారుతుందా ఏందన్నది ఇక చూడాలి. మరి నాకున్న సమాచారం ప్రకారం అయితే నేను ఈ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. మరి మల్లన్న ఎట్లా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. సో నేను కాల్ చేసినప్పుడు కూడా అన్నీ కూడా మేము 17వ తారీఖు డిస్కస్ చేస్తాం, మాట్లాడతామని అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నుంచి అయితే ఎక్కడ కూడా లీక్ అయితే సమాచారం లేదు. మనకు ఇంటర్నల్గా అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇక నుంచి మల్లన్న బీసీయూఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన రేపటి నుంచి మన ముందుకు రాబోతున్నారు. నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, ఆయన వాళ్ళ కార్యాచరణ ఏంటి, ఎట్లా ముందుకెళ్తారు, ప్రజలు ఎట్లా ఆకర్షిస్తారు అన్నది చూడాలి రాబోయే రోజుల్లో. అండ్ వీళ్ళ టార్గెట్ ఇంకొకటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గట్టిగా పోటీ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఇప్పటికే జేఏసీ పేరుతో వాళ్ళు ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని దాని నుంచి ఒక 2 టికెట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగినట్టున్నది. సో అట్లా ఇప్పుడు ఏకంగా ఈ బీసీయూఎఫ్ నుంచే పార్టీ టికెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. మరి జెండా ఇవన్నీ ఎట్లా ఉంటాయి అన్నది కూడా ఒక చర్చ ఉన్నది. ఆల్రెడీ వీళ్ళు ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో ఈ కండువాను ఒకటి వేసుకుంటా ఉన్నారు ఈ మధ్య. నేను అనుకోవడం దీని కంటిన్యూషన్లో భాగంగానే ఇదే కలర్లో, ఎందుకంటే ఆయన అన్ని ఆలోచించే ఆ జేఏసీ కండువాను తయారు చేసి ఉంటాడు నేను అనుకోవడం. సో అదే కోణంలో బ్లాక్ అండ్ గ్రీన్, బ్లాక్ అంటున్నారు, రెడ్ అండ్ గ్రీన్, ఆ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ఉండేలాగానే పార్టీ జెండా ఖరారయ్యే అవకాశం ఉంది. అదే రోజు అదే 17వ తేదీన ఆ జెండాని కూడా అక్కడ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇది తాజ్ కృష్ణ హోటల్లో ఈ సమావేశం 17వ తేదీన, ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన జరగబోతున్నది. దిస్ ఈజ్ వెరీ క్లియర్, డిసైడెడ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.